వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవిని. ఈ హాట్ సమ్మర్‌లో కూల్‌గా ఒక మంచి టేస్టీ డిజర్ట్‌ని చేసి చూపిస్తాను. ఈ వేసవిలో చల్లగా, రుచిగా ఏదైనా తినాలి అనిపిస్తే దీన్ని ట్రై చేయండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. టేస్ట్ మటుకు చాలా బావుంటుంది. పిల్లలు గూడా చాలా ఇష్టంగా తింటారు. ఎలా చేయాలో చూపిస్తాను. చూసి ట్రై చేయండి. ఈ రెసిపీ కోసం ఇలా ప్యాన్‌లోకి ముప్పావు కప్పు దాకా పాలు పోసుకోండి. ఈ పాలల్లో హాఫ్ కప్పు మిల్క్ పౌడర్ వేసుకోండి. ఏ కప్పుతో పాలు తీసుకుంటారో అదే కప్పుతోటి హాఫ్ కప్పు మిల్క్ పౌడరు, ఒక హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి, ఒక టేబుల్ స్పూన్ దాకా చక్కెర వేసుకొని ఇలా కలుపుకుంటూ ఈ మిల్క్ పౌడర్ అనేది బాగా కలిసిపోయి చిక్కగా వస్తుందండి. మనకి కోవాలాగా వస్తుంది. అలా వచ్చేంత వరకు కలపండి. ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కలుపుకోండి. ఇప్పుడు చూడండి ఈ విధంగా రావాలనమాట. మరీ గట్టిగా వచ్చేటట్టు చేసుకోమాకండి. ఇలా కొద్దిగా పల్చగా ఉంటే ఆరేటప్పటికి సెట్ అయిపోతుంది. ఇలా వచ్చిన తర్వాత దీంట్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ మీ ఆప్షనల్ అండి. వేసుకుంటే మనకి అక్కడక్కడ పంటికింద తగులుతూ బావుంటాయనమాట. వేసుకొని ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కనుంచుకోండి ప్యాన్‌ని. ఇప్పుడు 6 లేదా 7 మిల్క్ బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి. ఇలా తీసుకున్న ఈ మిల్క్ బ్రెడ్‌ని ఒక్కొక్క స్లైస్‌ని నేనిక్కడ చూపించినట్లు 4 చివర్లన కట్ చేసేసుకోండి. అన్ని బ్రెడ్ స్లైసెస్‌ని నేనిక్కడ చూపించినట్లు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క బ్రెడ్ స్లైసెస్‌ని చపాతీ కర్రతోటి లైట్‌గా ప్రెస్ చేస్తూ ఈ విధంగా చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కోవా ఉంది గదా! ఆ కోవాని ఈ బ్రెడ్ మధ్యలో పెట్టుకోండి. కొద్దిగా పెట్టుకుంటే సరిపోతుందండి. మరి ఎక్కువ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇలా పెట్టిన తర్వాత నేనిక్కడ చూపించినట్లు క్లోజ్ చేయండి. ఇలా క్లోజ్ చేసిన తర్వాత మీకు ఇంట్లో ఇలాంటి స్టీల్ బాక్సులుంటాయి గదండీ! వాటిల్ని ఈ విధంగా పెట్టి గట్టిగా ప్రెస్ చేశారంటే ఈ విధంగా వచ్చేస్తుందనమాట. మీకు షేప్ చూడండి ఎంత బాగా వచ్చిందో. నేను మీకు ఒకటి చేసి చూపిచ్చాను గదా! మిగతావన్నీ సేమ్ ఇదే విధంగా చేసి ప్లేట్‌లో పెట్టి పక్కన బెట్టుకోండి. ఈ మిగిలిపోయిన బ్రెడ్ ముక్కలున్నాయి గదా! ఇవేం వేస్ట్ చేయొద్దండి. బ్రెడ్ క్రమ్స్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇలా కాస్త వెడల్పుగా ఉన్న పాన్ ఏదైనా స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో 1 లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని కరిగించండి. నెయ్యి కరిగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ ఉంది గదా! ఈ బ్రెడ్‌ని ఈ విధంగా పెట్టి నేతిలో 2 వైపులు బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోండి. ఇలా 2 వైపులు తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఈ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత వీటిల్ని తీసి ఏదైనా ప్లేట్‌లో వేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే పాన్‌లోకి 1 లీటర్ పాలు పోసుకోండి. ఈ పాలు మీకు వీలుంటే ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోండి బావుంటుంది. లేదా నార్మల్ పాలతో అయినా జేసుకోవచ్చు. దీంట్లోనే ఒక అర కప్పు దాకా మిల్క్ పౌడర్ వేసుకోండి. పావు కప్పు చక్కెర వేసుకోండి. కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకోండి. కుంకుమ పువ్వు మీ ఆప్షనల్ అండి. ఉంటే వేసుకోండి లేకపోయినా పర్వాలేదు. ఇవన్నీ వేసుకొని ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఒక 5 నిమిషాలు పాలని మరగనివ్వండి. ఈ పాలని మధ్య మధ్యలో ఇలా కలుపుతూ మరిగిస్తూ ఉండండి. ఇవి మరుగుతూ ఉంటాయి. ఈలోపు ఏం చేస్తారంటే, ఇలా ఒక బౌల్ తీసుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకుంటున్నాను. వెనిల్లా కస్టర్డ్ అండి ఇది. ఈ వెనిల్లా ఫ్లేవర్ బావుంటుందనమాట. ఈ కస్టర్డ్ పౌడర్‌లో ఒక హాఫ్ కప్పు దాకా పాలు పోసి, ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. మీరు పచ్చి పాలైనా పోసుకోండి, లేదా కాచి చల్లార్చిన పాలైనా పోసుకోవచ్చు. ఈ విధంగా ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు పాలు బాగా మరిగాయండి. ఇలా మరిగిన తర్వాత దీంట్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ కస్టర్డ్ మిల్క్‌ని ఈ విధంగా పోసుకొని కంటిన్యూయస్‌గా కలపండి. ఎక్కడ ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే మీకు చిక్కబడుతూ వస్తుందనమాట. ఈ కస్టర్డ్ మిల్క్ వేసిన తర్వాత కూడా ఒక 2, 3 నిమిషాలు ఉడికించండి. ఈ విధంగా వస్తుంది మీకు. నేనిక్కడ చూపిస్తే మీకు అర్థమవుతుంది గదూ! ఇలా చిక్కగా వస్తుందనమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత లాస్ట్‌గా దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇది ఆరేటప్పటికే ఇంకాస్త చిక్కబడుతుంది. ఈ ప్యాన్‌ని స్టవ్ పై నుంచి దించేసి దీన్ని బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు చూడండి చల్లారిన తర్వాత చూపిస్తున్నాను మీకు. ఈ విధంగా వస్తుందనమాట. కాస్త చిక్కబడుతుంది. ఈ విధంగా రావాలి. ఇలా చల్లారిన ఈ కస్టర్డ్‌ని ఏదైనా బౌల్‌లోకి తీసుకొని దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ ఉన్నాయి కదా! ఈ బ్రెడ్స్‌ని ఈ విధంగా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ బ్రెడ్ పైనుంచి కూడా లైట్‌గా ఈ కస్టర్డ్‌ని వేసుకోవాలి. మిగిలిపోయిన కస్టర్డ్ మొత్తాన్ని వేసుకోండి. పైనుంచి గార్నిష్ కోసం కొన్ని పిస్తా పప్పుల్ని సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే కుంకుమ పువ్వును కూడా అక్కడక్కడ వేశాననమాట. చూడ్డానికి బావుంటుందని. చూసారా? ఎంత బావుందో యమ్మీగా ఉంది గదూ! దీన్ని ఇలా డైరెక్ట్‌గా తినే కంటే ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఒక 1 అవర్ బాగా కూల్ అయిన తర్వాత తిన్నారనుకోండి అబ్బా! ఎంత బావుంటుందో. నాకంత టైం లేదని మీకు డైరెక్ట్‌గా చూపిస్తున్నానండి. మీరైతే ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని చల్ల చల్లగా తినండి. చాలా బావుంటుంది టేస్ట్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మన షెఫ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.